మార్పు అంటూ మాయ మాటలు చెప్పిన కాంగ్రెస్ కేసీఆర్ సాధించిన తెలంగాణ వైభవాన్ని దిగమింగేసింది. బీఆర్ఎస్ పాలనలో రైతు రాజ్యంగా ఉన్న మన రాష్ట్రంలో నేడు గుంపు మేస్త్రి పాలనలో రైతులు రోడ్డున పడ్డారు. ఒక అసమర్థ పాలకుడి అనుభవ రాహిత్యం అన్నదాతల పాలిట శాపంగా మారుతోంది. వరి నాట్లు వేసిన రైతాంగం వేతలు పడుతుంటే సాయం చేయాలన్న గురం లేనివాడు ముఖ్యమంత్రిగా ఉంటే ఎంత, లేకపోతే ఎంత? నాగలి పట్టి దున్నాల్సిన రైతులు పొలాలను వదిలేసి రోడ్డునెక్కుతున్నారంటే ఆ పాపం ఈ గుంపు మేస్త్రిది కాదా? తప్పు జరిగితే సరిదిద్దుకోవాలి, కానీ అడ్డంగా దబాయిస్తోంది గుంపు మేస్త్రి ముఠా. ఎండనక వాననక తిండి తిప్పల్లేక రోజుల తరబడి క్యూ లైన్లో రైతాంగం నిలబడితే వాళ్ళు నిజమైన రైతులు కాదని తుమ్మల నోట ఓ ఆనిముత్యం వచ్చింది. అంతకుముందు ముఖ్యమంత్రి సీట్లో ఇదే రేవంత్ ఏమంటాడు? అంత కృత్రిమ కొరత అంటూ కొట్టిపారేశాడు. నిజంగా యూరియా కోసం వచ్చిన వాళ్ళు పాపం కొనుక్కొని వెళ్తున్నారు, వాళ్ళతోటి గొడవ లేదు మాకు. యూరియా అవసరం లేని రాజకీయ అవసరం ఉన్నోళ్లే తర్జన భర్జనలు పడుతున్నారు. నాకు తెలిసి బజార్ ఎక్కే వాళ్ళు అందరూ పొలంలో ఉండేవాళ్ళు కాదు. నిజంగా యూరియా కోసం వచ్చిన వాళ్ళు పాపం కొనుక్కొని వెళ్తున్నారు, వాళ్ళతోటి గొడవ లేదు మాకు. యూరియా అవసరం లేని రాజకీయ అవసరం ఉన్నోళ్లే తర్జన భర్జనలు పడుతున్నారు. నాకు తెలిసి బజార్ ఎక్కే వాళ్ళు అందరూ పొలంలో ఉండేవాళ్ళు కాదు. నిజంగా యూరియా కోసం వచ్చిన వాళ్ళు పాపం కొనుక్కొని వెళ్తున్నారు, వాళ్ళతోటి గొడవ లేదు మాకు. యూరియా అవసరం లేని రాజకీయ అవసరం ఉన్నోళ్లే తర్జన భర్జనలు పడుతున్నారు. నాకు తెలిసి బజార్ ఎక్కే వాళ్ళు అందరూ పొలంలో ఉండేవాళ్ళు కాదు. నిజంగా యూరియా కోసం వచ్చిన వాళ్ళు పాపం కొనుక్కొని వెళ్తున్నారు, వాళ్ళతోటి గొడవ లేదు మాకు. యూరియా అవసరం లేని రాజకీయ అవసరం ఉన్నోళ్లే తర్జన భర్జనలు పడుతున్నారు. నాకు తెలిసి బజార్ ఎక్కే వాళ్ళు అందరూ పొలంలో ఉండేవాళ్ళు కాదు. నిజంగా యూరియా కోసం వచ్చిన వాళ్ళు పాపం కొనుక్కొని వెళ్తున్నారు, వాళ్ళతోటి గొడవ లేదు మాకు. యూరియా అవసరం లేని రాజకీయ అవసరం ఉన్నోళ్లే తర్జన భర్జనలు పడుతున్నారు. నాకు తెలిసి బజార్ ఎక్కే వాళ్ళు అందరూ పొలంలో ఉండేవాళ్ళు కాదు. నిజంగా